అరెస్ట్ చేయడం 100% రైట్ అండి. అమరావతి రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అందుకే ఎవరైనా కూడా అసలు ఇలాంటి భాష అనేది అసలు వాడకూడని భాష కూడా రాజధాని పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరం. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి చెత్తగాళ్ళను నువ్వు తీసుకొచ్చి డిబేట్లలో పెట్టి వాస్తవానికి ఏదైతే ఇప్పుడు శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారో అది వాస్తవానికి అది అలాంటి అరెస్ట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఇలాంటి ఏదైతే బోకాలు ఉంటారో అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వాళ్ళకు సపరేట్ మీడియా ఉంది కదా, అదే మీడియా అనుకొని దీనిలో మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా సాక్షి అంటే ఛానల్ లాగా వాళ్ళు భావించడం లేదు, అది కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా లాగానే వాళ్ళు భావించి అట్లనే మాట్లాడేస్తున్నారు. సో ఇంకా ఇలాంటి నాయకులు కళ్ళు తెరిచి మనం ప్రజలు అంటే మనం మాట్లాడే మాటలు వింటున్నారు, ప్రజలు మన వైపు చూస్తున్నారని వాళ్ళకు విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి నాయకులు మాట్లాడడం అనేది వాళ్ళకు సర్వసాధారణమే. కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళను ఇంటర్వ్యూకి పిలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తే అది కక్షపూరితంగా చేశారు, కావాలని కుట్ర నేపథ్యంలో చేశారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. పైగా ఆయన కూడా అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శంకర జాతి తెగ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ తెగ, కావాలని ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆల్రెడీ గతంలో వేసీలు అన్నారు, ఇప్పుడేమో శంకర జాతి అన్నారు. ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అమరావతి మహిళలు ఇంత దారుణంగా మాటలు పడాల్సి వస్తుంది? వాస్తవానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రైతులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజు కాదండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కొత్తగా అన్న విషయాలు ఏం లేదు. గతంలో రైతులను పేడ్ ఆర్టిస్టులు అన్నారు, అనేక రకాలుగా ఇప్పుడు వాళ్ళ అనని మాటలు లేవండి. ఏమవుతుందంటే ఈరోజు ఇంకా కొంచెం ప్రముఖులు మాట్లాడేసరికి ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు పార్టీ నాయకులు మాట్లాడింది వేరు, జర్నలిస్ట్గా ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఇంకా వాళ్ళు చేసిన తప్పును కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు శంకర జాతి మహిళలు అనడం అంటే ఒక ప్రభుత్వంలో ఒకప్పుడు మంచిగా వెలుగొందిన నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీలో వెలుగొందిన నాయకులు అంటే ముఖ్యులలో 2-3 తర్వాత ఆయన ఉన్న నాయకుడు, అలాంటి నాయకుడు కూడా ఇలాంటి భాష మాట్లాడేసరికి ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంత గొప్ప ఉన్న ఏదో ఉంటారు కదా సానుభూతి, వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడండి. గతంలో మనం చూసాం కత్తి మహేష్ గారిని వాళ్ళే పోషించారు, అదేవిధంగా పోసాని కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళే పోషించారు, అదేవిధంగా మనం శ్యామల వస్తుంది, శ్యామలను వాళ్ళే పోషిస్తున్నారు. ఇప్పుడు అనేక మంది అండి, ఒకరిద్దరని కాదండి, ఇప్పుడు సినిమా ఆర్టిస్టులను కానివ్వండి ఎవరైనా ఆఖరికి పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉండే అతి సన్నిహితులను కూడా డబ్బుతో కొనుగోలు చేసి పెంచి పోషించారు. అలీ గారిని కూడా పాపం దూరం చేశారు. అనేక మందిని ఎవరన్నా ఉంటే కూడా అసలు ఎవరిని కూడా వదిలిపెట్టని పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప రైటా? మీ అభిప్రాయం ఏంటి? అరెస్ట్ చేయడం 100% రైట్ అండి, అందుకే అరెస్ట్ చేయడం జరిగింది అంటారు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అందరిని పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రౌడీలను పెంచి పోషించారు. ఏదైతే డాక్టర్ ఒక దళిత డాక్టర్ పైన ఎంత దౌర్జన్యం చేశారండి పబ్లిక్ గా, అంటే రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ఇది విధంగా సినిమా యాక్టర్లు, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు దొక్కేయాలని అనేక విధాలుగా మనం చూసాము. సినిమా యాక్టర్లను పెంచి పోషిస్తున్నాడు ఆయనకు అనుకూలంగా. అదేవిధంగా న్యూస్ ఛానల్లో చూస్తే మీరు అన్నట్టు ఆయన సాక్షి ఛానల్లో పనిచేస్తాడు శ్రీనివాసరావు, ఆయనను కానీ ఇంకా చాలా మందిని పెంచి పోషిస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇంకా అంటే వాళ్ళకు మీడియా ఉంది కాబట్టి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు అదేవిధంగా నేను చెప్తున్నా కదండి, ఇంకా శ్రీరెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది ఎవరెవరో చిన్న ఆర్టిస్టులు అని చెప్పుకుంటారు సమాజంలో, ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఏదైతే పెంచి పోషిస్తున్నాడు ఈ రాష్ట్ర రాజధాని పైన వాళ్ళకు నిర్మాణమే ఇష్టం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజధాని గురించి 3 రాజధానుల కాన్సెప్ట్ అన్నారు, తర్వాత కమ్మ రాజధాని అన్నారు, తర్వాత రియల్ ఎస్టేట్ రాజధాని అన్నారు, తర్వాత ఇదంతా కూడా రాజధాని రైతులందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఇప్పుడేమో అమరావతి రైతులు కానీ వీళ్ళందరూ మహిళలు ఎవరైతే ఉన్నారు వేసీలు అన్నారు, తర్వాత ఇప్పుడు శంకర జాతి అన్నారు. అసలు ఇన్ని మాటలు అమరావతి రాజధాని మీద ఎందుకు వస్తున్నాయి? అదే అంటున్నా కదండి, అమరావతి రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళ హయాంలో ఒక ఇటుక కూడా పెంచలే అండి. ఇటుక కూడా పని చేయని నాయకుడు ఎవడన్నా ఉన్నామంటే రాష్ట్ర రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ఋషికొండ పైన కొన్ని 100 కోట్లతోటి పెద్ద భవనాలు కట్టారు. అదే విధంగా ఒకవేళ వాళ్ళు కట్టాలనుకుంటే, వాళ్ళ రాష్ట్ర రాజధాని కట్టాలనుకుంటే అమరావతిలో పెద్ద బిల్డింగ్ కేసీఆర్ కట్టిన పెద్ద అలాంటి బిల్డింగ్లు 4-5 బిల్డింగ్లు కట్టచ్చు ఆ డబ్బులతోటి. ప్రజాధనం వృధా చేసి వాళ్ళు పట్టించుకోకుండా, అంటే రాజధాని ఇష్టం లేకుండా ఏమైతే టాపిక్ డైవర్ట్ చేయడానికి
వాళ్ళు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారండి. ఇలాంటి సీఎం ను మనము అసలు గతంలో మాజీ సీఎం ఏదైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏదంటే డైవర్ట్ పాలిటిషియన్. ఇప్పుడు ఎందుకంటే మొత్తం కూడా ఏదో కూటమి ప్రభుత్వం మీద నిందలేయడానికి లేదంటే అనేక రకాలుగా ఇవి మన కుట్ర చేయడానికి తప్పించి వేరే ఏం లేదండి.